హాయ్ వెల్కమ్ టు ఆస్క్ యువర్ ప్రెగ్నెన్సీ డాక్టర్ సిరీస్. ఈరోజు క్వశ్చన్, హాయ్ మేడం, ఐఎమ్ 13 వీక్ 3 days ప్రెగ్నెంట్. ఎన్టీ స్కాన్లో బేబీ నోస్ ఫుల్గా ఫామ్ అవ్వలేదన్నారు, ఒక సైడే ఫామ్ అయిందన్నారు, ఏదైనా రిస్క్ ఉంటుందా? డెఫినెట్గా మనం ఎన్టీ స్కాన్లో నేసల్ బోన్ అయితే చెక్ చేయాలి. ఎప్పుడైనా ఎన్టీ స్కాన్లో నేసల్ బోన్ సరిగా ఫామ్ అవ్వలేదు, లేదంటే నేసల్ బోన్ థిన్గా ఉంది, లేదంటే నేసల్ బోన్ యాబ్సెంట్, ఇలా ఫైండింగ్స్ ఇచ్చినప్పుడు వీటన్నిటినీ మనం మెడికల్ టర్మినాలజీలో అనోసిఫైడ్ నేసల్ బోన్ అంటాము. ఇలాగా బేబీకి నేసల్ బోన్లో ప్రాబ్లం ఉందని చెప్పగలని ఫస్ట్ పేరెంట్స్ అడిగే క్వశ్చన్, డాక్టర్ బేబీకి నోస్లో ప్రాబ్లం ఉందా, పుట్టిన తర్వాత చూడడానికి ఎట్లా ఉంటుందో బేబీ నోస్ అని. ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది, ఇది బేబీకి ఫేస్ ఎక్స్టర్నల్ అపియరెన్స్లో ప్రాబ్లం కాదు, అంటే చూడ్డానికి అందరి నోస్ లానే ఉంటుంది. దీని క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇది ఒక డౌన్ సిండ్రోమ్ కి సాఫ్ట్ మార్కర్. సో ఈ పరిస్థితుల్లో మనం డౌన్ సిండ్రోమ్ కి స్క్రీనింగ్ టెస్టులు కానీ లేదంటే ఒక్కొక్కసారి కన్ఫర్మేటరీ టెస్ట్ కానీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం యూజువల్ గా ఒక 3 types ఆఫ్ టెస్టులు చేస్తాము. ఫస్ట్ డబుల్ మార్కర్ టెస్ట్. మీరు డబుల్ మార్కర్ చేసుకుంటే బేబీకి డౌన్ సిండ్రోమ్ వస్తుందా అనే రిస్క్ మనం 90 to 92% యాక్యురేట్ గా తెలుసుకోవచ్చు. సెకండ్ ఎన్ఐపిటి కూడా ఒక బ్లడ్ టెస్ట్. ఈ టెస్ట్ చేసుకుంటే బేబీకి డౌన్ సిండ్రోమ్ వస్తుందా అనే రిస్క్ ని మనం ఒక 99% యాక్యురసీతో తెలుసుకోవచ్చు. థర్డ్ ఆమ్నియోసెంటిసిస్, అంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ టెస్ట్. కొన్ని పరిస్థితుల్లో మనం ఈ ఆమ్నియోసెంటిసిస్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో బేబీకి డౌన్ సిండ్రోమ్ రియల్ గా ఎఫెక్ట్ అయిందా లేదా అని మనకి ఆల్మోస్ట్ 100% యాక్యురేట్ గా తెలుస్తుంది. సో మీ ప్రెగ్నెన్సీలో మీ రిస్క్ ని బట్టి, మీ హిస్టరీని బట్టి ఇందులో ఏదో ఒక టెస్ట్ చేయించుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్ని మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేయండి.